విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆనాడు యువగలం పాదయాత్రలో భాగంగా మాచర్ల వినుకొండ నియోజకవర్గాల్లో పర్యటన చేసి వరికపొడిశల ప్రాజెక్టును తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని హామీ ఇచ్చారని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ అన్నారు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లోని గల సంఘం కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. ఆనాడు హామీ ఇచ్చిన లోకేష్ బాబు ఈ రోజు ఎందుకు మౌనం వహిస్తున్నారని పలు ప్రశ్నలు సంధించారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తమకు ఓట్లు వేసి గెలిపిస్తే ప్రాజెక్టును పూర్తి చేయిస్తామని చెప్పి ఈనాడు కనీసం ప్రజలకు సమాధానం చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన తండాల్లో నీరు లేక సాగునీరు లేక వ్యవసాయం మూసివేసి భూములు అమ్ముకుంటున్నారు. ఇచ్చిన హామీని అమలు చేసి గిరిజన తండాలకు సాగునీరు తాగునీరు అందించకపోతే ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమం చేయవలసి వస్తుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం నిన్న ప్రకటించినటువంటి బడ్జెట్లో వరికిపొడిశాల ప్రాజెక్టుకి సింగిల్ రూపాయి కూడా ఇవ్వకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. గతంలో ప్రస్తుతంగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆనాడు యువగలం పాదయాత్రలో వరికిపొడిశాల ప్రాజెక్టు బాధ్యతని నేను తీసుకుంటున్నాను, ఖచ్చితంగా పూర్తి చేసి గిరిజన ప్రాంతాలకు సాగునీరు తాగునీరు అందిస్తానని చెప్పేసి ఆనాడు ప్రగల్భాలు పలికినటువంటి నారా లోకేష్ బాబు ఈరోజు వరికిపొడిశాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి జీవి ఆంజనేయ గారు కానివ్వండి, అలాగే జోలగడ్డి బ్రహ్మారెడ్డి గారు కానివ్వండి, ఎన్నికల్లో కూడా వీరు విస్తృతంగా తిరిగి గ్రామీణ ప్రాంతాల్లో అలాగే పలు తండాల్లో తిరిగి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, మీకు అన్ని విధాలుగా ఆదుకుంటాం అని చెప్పి హామీ ఇచ్చి ఆ రోజు ఓట్లు వేయించుకొని ఈ రోజు దాని గురించి మాట్లాడకపోవడం అంటే గిరిజన ప్రాంతాలని ప్రజలను మోసం చేయడమే కాదా? అలాగే ప్రాజెక్ట్ సంబంధించినటువంటిది పేరు చెప్పి మోసం చేయడం తప్పు కాదా అని చెప్పేసి గిరిజన సంఘాల ఐక్యవేదిక నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.